నమస్తే. నా పేరు నరసింహారావు బోయినశెట్టి. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా అందరికి కూడా కూటమి సభ్యులకి, జనసేన పార్టీ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. మనం అధికారం వచ్చిన తర్వాత చాలా స్లో అయిపోయాం. మన నాయకుడు చేసే అభివృద్ధి పనులు గాని, ఆయన పార్టీ వ్యవహారాలు గాని అన్నీ కూడా చాలా స్లో డౌన్ అయ్యాయని నాకు అనిపించింది. మనం పవర్‌లోకి రాకముందు చాలా యాక్టివ్‌గా ప్రతి విషయాన్ని కూడా వితిన్ సెకండ్స్‌లో షేర్ చేయగలిగాం. ఈ రోజున అందరూ కూడా పవర్ వచ్చిన తర్వాత ఇంకేముందిలే మన పవర్‌లో ఉన్నాం అని చెప్పి అలా అనుకోని సైలెంట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఈ సంవత్సరం నుంచి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఖాళీ టైం అనేది ఉంటుంది. ఆ ఖాళీ టైంలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనకు కేటాయించి అది మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు మీకు ఎప్పుడైతే కుదురుతుందో ఆ టైంలో ఖచ్చితంగా జనసేన పార్టీ గురించి, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి పనుల గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న మంచి పనులు, మనం ఇస్తున్న పథకాలు మనం ప్రజలకు చెప్పుకోలేకపోతే అది మన చేతకంతనం అవుతుంది. రేపొద్దున వచ్చే ఎలక్షన్‌లో కూడా దాని మీద ఎఫెక్ట్ పడొచ్చు. అందుకని నేను చెప్పేదేంటంటే, ముందుగా జనసేన పార్టీ మెంబర్‌గా మనం, మన పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో ఎంత సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు, ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. రీసెంట్‌గా మనం చూసాం. ఆ ఉప్పాడ బీచ్ అవ్వచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, లేదంటే మారుమూల ప్రాంతాలకు రోడ్లు అవ్వచ్చు. రకరకాల మంచి మంచి పనులు ఐఏఎస్ కృష్ణతేజ గారి సహకారంతో చాలా సమర్థవంతంగా, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కదా శాఖని. అవన్నీ కూడా మనం అంతకంటే ఎక్కువ రేంజ్‌లో మనం ప్రమోట్ చేయగలగాలి. మనం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులు తెలియజేయగలగాలి. అప్పుడే కదా మన నాయకుడి మీద జనానికి కూడా ఒక ఒపీనియన్ వచ్చి ఇంత మంచిగా చేస్తున్నాడని చెప్పేసి అందరూ అనుకునేది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా మన మన పార్టీ, మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటన్నింటిని కూడా మూలాలకి తీసుకెళ్ళే విధంగా మనం ప్రమోట్ చేయాలి. లైక్ ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు హైదరాబాద్‌లో ఉండొచ్చు, రకరకాల చోట్ల ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మనకి సోషల్ మీడియం ఉంది. ఫేస్‌బుక్ అవ్వచ్చు, ఇన్‌స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే వాటన్నిటిని కూడా మనం మంచిగా డైలీ మనం అఫీషియల్ పేజ్‌ని ఫాలో అవుతూ, వాళ్ళు పోస్ట్ చేసిన కార్యక్రమం షేర్ చేయడం, లేకపోతే వాటిని మనం రీపోస్ట్ చేయడం అలాంటివి చేయొచ్చు. ఇప్పుడు విలేజెస్‌లో ఉన్నోళ్ళు సరదాగా ఈవినింగ్ బయట కూర్చున్నప్పుడు, లేదా 10 మందితో కూర్చున్నప్పుడు, ఇది ఎట్లా చేశారు, అక్కడ ఎట్లా చేశారు, ఇక్కడ ఆ గుడి జరిగింది, ఇక్కడ ఈ గుడి జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు. వాటిలో మాక్సిమం మనోళ్ళు చేశారు. వాటిని కూడా మనం ఇగో ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. మన ఊర్లోనే ఆ పథకం వచ్చినోళ్ళకి ఉంటారు. వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చూపించి, ఇదిగో వాళ్ళకి ఈ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది అని సమర్థవంతంగా మనం కొంచెం మేలుకొని ఇప్పటి నుంచి కూడా మన పార్టీని ప్రమోట్ చేసుకుంటే, మనం రాబోయే ఎలక్షన్‌లో ఖచ్చితంగా ఇంతకంటే లాస్ట్ టైం కంటే కూడా బలంగా ముందుకెళ్ళగలుగుతామని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన చేస్తున్న మంచి పనుల్ని ప్రమోట్ చేయడానికి పర్ డే అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ మీరు కేటాయిస్తే, మన లీడర్‌ని మనం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. అలాగే ప్రజల అభిమానాన్ని ఆయన మీద ఇంకా పెంచగలుగుతాం కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.